హాయ్, మీ అందరికీ కూడా హ్యాపీ నేషనల్ లా డే అండి. మన భారతదేశంలో నేషనల్ లా డే అనేటువంటిది నవంబర్ 26వ తేదీన మనము జరుపుకుంటూ ఉంటాము. అయితే 1979వ సంవత్సరంలో మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ప్రకటించారన్నమాట. ప్రతి సంవత్సరము నవంబర్ 26వ తేదీన నేషనల్ లా డేగా జరుపుకోవాలి అని ప్రధాన న్యాయమూర్తి గారు ప్రకటించారు. మనం ఈ రోజుకు కూడా అదే మనం పాటిస్తూ ఉన్నామండి. తర్వాత 1949వ సంవత్సరము నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ కమిటీ సభ్యులందరూ కూడా రాజ్యాంగ ముసాయిదా ప్రతుల మీద మొట్టమొదటగా సంతకం చేశారన్నమాట. అందువల్ల మనం ఈరోజు నేషనల్ లా డేగా మనము చేసుకుంటూ ఉన్నాము. అయితే 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగము అమల్లోకి వచ్చింది. అంటే 49లో ఆ రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులందరూ కూడా ఆ ముసాయిదా ప్రతుల మీద సంతకాలు మొట్టమొదటగా చేశారు. కాబట్టి ఈరోజు మనము లా డేగా జరుపుకుంటున్నాం అన్నమాట. నేషనల్ లా డేగా మనము జరుపుకుంటూ ఉన్నాము. అయితే రాజ్యాంగంలో అందరికీ అండి, సామాజికంగా కానివ్వండి, రాజకీయంగా, ఆర్థికంగా అందరికీ న్యాయం అందించడమే ప్రముఖ లక్ష్యం అన్నమాట, ఉద్దేశము. కాబట్టి మనందరము కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషన్ని మనము ఎప్పుడూ గౌరవించాలండి. ఆ రాజ్యాంగాన్ని మనము గౌరవించాలి. ఖచ్చితంగా కూడా మనము గౌరవించాల్సిన బాధ్యత భారతదేశ ప్రతి పౌరుల మీద ఉందన్నమాట. అయితే ఈ నవంబర్ 26వ తేదీన న్యాయవాదులందరూ కలిసండి న్యాయాన్ని కాపాడాలి అని ప్రతిజ్ఞ చేయడం జరుగుతుందన్నమాట. ఏ రోజు అంటే న్యాయ దినోత్సవం రోజున న్యాయవాదులందరూ ప్రతిజ్ఞ చేస్తారు, న్యాయాన్ని కాపాడాలి అని ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనందరము కూడా హ్యాపీ నేషనల్ లా డే అని ఖచ్చితంగా హృదయ అంతరంగములలో నుండి ప్రతి ఒక్కరము ఒకరికి ఒకరము శుభాకాంక్షలు అయితే తెలియజేసుకోవాలండి. ఓకేనండి, మరొకసారి మీ అందరికీ కూడా హ్యాపీ నేషనల్ లా డే అండి. ఉంటానండి. మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.